సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు గదా! మీకు ఈ ఈ రీ రిలీజ్ టైమ్‌లో ఆ సినిమాని చూసుకొని మళ్ళా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకువెళ్ళాలి అన్న థాట్ వచ్చినప్పుడు, దాన్ని ఎలా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు అప్పటికి, ఇప్పటికి అంటే దాదాపు 28 ఇయర్స్ తర్వాత గదా! అప్పటి ఆడియన్స్ టేస్ట్‌కి, ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్‌కి డిఫరెన్స్ ఉంది. సో, ఆ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? నిన్ననే ట్రైలర్ కట్ చేసి చూసాం. ఆ ట్రైలర్‌లో మెసేజ్ ఉంది. కరప్షన్ వల్ల క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించి దేశం ఎక్కడో నాశనం అయిపోతుందని. 30 ఏళ్ల ముందు ఆయనకొచ్చిన థాట్. ఇప్పటికి దేశం ఏం మారలేదు ఇంకా. అంటే అప్పటికంటే ఇంకా కరప్షన్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే ఇంకొక కోణంలో అంటే ఏమంటారంటే బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ దాకా అసలు ప్రజలే కరప్ట్ అయిపోయారు ఇప్పుడు. నిజంగా ఎవరైనా తిట్టుకొని, ఎందుకంటే మొన్న నేను ఎలక్షన్ చూశాను. ఏం చేస్తున్నారు, ఎలక్షన్లో ఒకళ్ళకి ఒక 2,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, అఫీషియల్గా చెప్పకూడదు కానీ. ఒక 2,00,000 ఓట్లు ఒక కాన్స్టిట్యూషన్లో కొంటే 40 కోట్లు అవుతుంది. వాళ్ళకి వచ్చేది ఆ 2,000. ఆ 2,000 ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4 రోజులు అయిపోద్ది. 5 సంవత్సరాలకి లెక్కేస్తే పైసల కింద కూడా లెక్క రాదు. కానీ వీళ్ళని వదిలేయండి, ఆ 40 కోట్లు 50 కోట్లు ఇన్వెస్ట్ చేసేవాడు ఊరికే చేయరు కదా, వాళ్ళు కష్టపడు అప్పు తెచ్చి అక్కడే చేస్తారు, మళ్ళీ దాన్ని మళ్ళీ సంపాదించాలనుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రజలే కరప్షన్ ఎందుకు అన్నానంటే, మీరే కరప్షన్కి దారి ఫౌండేషన్ వేస్తున్నారు. అప్పుడు మళ్ళీ వాళ్ళని జైలు అడిగే హక్కు కూడా మీరు కోల్పోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే కదా. సో నేను ఎప్పుడూ నాగా సినిమాలో చెప్పాను ఏంటంటే, రాగ పబ్లిక్నే కరప్ట్ చేసేస్తారు, డబుల్ ఇండి ఓటేస్తాను అంటారని నేను ఎప్పుడూ చెప్పాను. ఇప్పుడు అది అయిపోయింది. సో ఎందుకంటే మార్పు అనేది మనలో క్రమేణా రావాలనేది త్రూ మీడియా వల్ల తపన, కొంత అంటే తపన అంటే ట్రై చేస్తామని. నేను కొన్ని శంకర్ గారు అచీవ్ చేశారు, నేను కూడా కర్తవ్యం సినిమాని తమిళ్లో డబ్ చేశాం, వైజయంతి ఐపీఎస్ అని. ఆ టైంలో లేడీస్ ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరు. 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5,000 గర్ల్స్ కేమ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ బై వైజయంతి ఐపీఎస్. అట్లా కర్తవ్యం గారు ఒకే ఒక్కడు సినిమాలో కంప్లైంట్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు శంకర్ గారు. పొలిటికల్గా చేశారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో చెన్నైలో కంప్లైంట్ బాక్సులు పెట్టారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫోన్ చేశాను డైరెక్టర్కి, సార్ మీ సినిమా ఇన్స్పిరేషన్తో కంప్లైంట్ బాక్సులు పెట్టారు సార్. అట్లాగూ ఒక ఎంతో కొంత మనదైన వంతు మీడియాలో ఉన్నప్పుడు మనం కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా కొంత మెసేజ్ చెప్పాలనేది తపన అనమాట. సో